కాడనే ఉంటున్నాడు, రాజకీయం మర్చిండు అని అనుకుంటుర్రా? బయటికి వస్తలేడు, బాగా ముచ్చట్లు చెప్తలేడు, యాది మర్చిండు అని అనుకుంటుర్రా? అట్లేం లేదట. సారు లోపట అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడట. అదే మాజీ సీఎం కేసీఆర్ సారు కార్ పార్టీకి రిపేర్లు చేసే పనులనే ఉన్నాడట. అన్నీ తీర్లా సగబెట్టుకొని రంగంలకు దిగేతందుకు చూస్తున్నాడట. మరి ఆ ముచ్చట్లేంటియో పురాగా అరుసుకొని వద్దాం పార్రి. ఎండకెండు తెలియడు, ఆనకు దడుగుతలేడు, చేను కాయనే ఉంటున్నాడు. అప్పట్లెక్క లేడు సారు. గిట్ల అయితే ఎట్లా అని కొంతమంది కారు పార్టీ కార్యకర్తలు అభిమానులు నారాజు అవుతుండ్రు. కానీ సారు ఇంటే కూకున్నా సరే పార్టీని ఓ రేవు పొంటి ఎగుర పెడతానే ఉన్నాడట. ఏమున్నా లీడర్లను ఎరవలి చేను కాడికే పిలుచుకొని మాట్లాడుతున్నాడట. ఒక్క లీడర్ చెప్పింది కాకుండా ఓ ముగ్గురు నలుగురిని అడిగి ఊరం అంతా తెలుసుకుంటాడట. అన్ని దిక్కులకేంచి లీడర్లను పిలుస్తున్నాడట బాపు. ఎక్కడెక్కడ బలం ఎక్కువ ఉన్నది, ఎక్కడ బలం తక్కువ ఉన్నది, ఎట్ట చేస్తే బలగం పెరుగుతుంది అనేది సారు దినం చర్చ చేస్తూనే ఉన్నాడట. ఇప్పటికే ఓ దిక్కు కేటీఆర్ సారు, ఇంకో దిక్కు హరీష్ రావు సారు ఇద్దరు జిల్లాలన్నీ చుడిపెడుతుండ్రు. సర్కారు వాళ్ళ మీద సమరమే అన్నట్టు చేస్తాండ్రు. పోత గాలివానకు తోడు నిప్పు కూడా కలుగుతుంది అన్నట్టు. అంటే కేసీఆర్ సారు బస్సు యాత్ర చాలా అవుతుందట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఏడ పడితే ఆడ మాట్లాడితే ఏట్లు పోసినట్టే అవుతుంది. అందుకే ఎప్పుడు మాట్లాడాలనో గప్పుడే మాట్లాడాలి అన్నట్టు చూస్తుండట సారు. ఇప్పటికే కారు పార్టీల కార్యకర్తలను షరీకు చేసుకునే కార్యం నడుస్తుంది. ఆ కార్యం ఒడిచినాక ఓ పెద్ద మీటింగ్ పెట్టుకొని మళ్ళా పాత రోజులను యాదికి చేయాలన్నట్టు చూస్తుండట కేసీఆర్ సారు. ఆ టెంకనే బస్సు యాత్ర చాలు చేయాలని చూస్తాడట. ఇక అది అట్లుంటే మాజీ సీఎం ఎప్పుడొచ్చినా మేము కూడా తయారుగా ఉంటాం అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. మరి ఎట్టయితుందో చూసుకుంటూ పోవాలి. అటు ఐతారం నాడు నల్గొండల మీటింగ్ అయి పొట్టు అరుచుకున్నాడు కదా సీఎం సారు. దాని మీద కూడా రెండు పార్టీలోళ్ళకి నడమ పంచాయతీ గట్టిగా అవుతున్నది. ఇంత కేసీఆర్ సారు కూడా బయటకు వస్తే ఇక కావాల్సినంత రాజకీయం నడుస్తుంది అనుకుంటారు పబ్లిక్.